రాత్రి 11 గంటల సమయం. హాస్టల్ మొత్తంలో భయంకరమైన నిశ్శబ్దం. ఒంటరిగా తన గదిలో చదువుకుంటూ కూర్చుంది అనన్య. ల్యాంప్ వెలుతురు తప్ప ఇంకేది లేదు. కాళ్లకు చల్లటి గాలి తగిలినా ఆమె దాని గురించి పెద్దగా పట్టించుకోలేదు. అప్పుడే ఫోన్ ఒక్కసారి వైబ్రేట్ అయి వెలిగింది. అమ్మా కాలింగ్. అనన్య ముఖంపై చిన్న స్మితం. అమ్మ మాట్లాడుతుందనే ఆనందం. కాని వీడియో కాల్ ఎత్తగానే ఆ ఆనందం భయంగా మారిపోయింది. స్క్రీన్లో ఆమె అమ్మ కాదు, ఒక చీకటి గది మాత్రమే కనిపించింది. దూరంలో మనిషి ఆకారంలో ఒక నల్లని నీడ నిలబడి ఉంది. అమ్మా, వినిపిస్తున్నదా? అనన్య మెల్లగా అడిగింది. స్క్రీన్ ఒక్కసారిగా గ్లిచ్ అయ్యింది. ఆ నీడ నెమ్మదిగా కెమెరా వైపు నడుస్తోంది. ఒక్కో అడుగు వేస్తున్న శబ్దం అనన్య గుండె చప్పుడు కంటే గట్టిగా వినిపిస్తోంది. నీడ చాలా దగ్గరికి రాగానే వీడియో ఒక్కసారిగా బ్లాక్ అయిపోయింది. భయంతో వణుకుతూ అనన్య వెంటనే తన అసలైన అమ్మకు కాల్ చేసింది. అమ్మ ప్రశాంతంగా రిసీవ్ చేస్తూ, అమ్మా, నేను ఆఫీస్లోనే ఉన్నాను, నీకేమయింది అంది. అనన్య కళ్ళు పెద్దవయ్యాయి. కాసేపటి క్రితం ఎవరితో మాట్లాడింది? అప్పుడే మరో నోటిఫికేషన్. స్క్రీన్పై ఒక మెసేజ్. నీ వెనుక చూసుకో. అనన్య శ్వాస ఆగిపోయినట్టు అనిపించింది. స్క్రీన్లో ఆమె వెనక చీకటిలో ఏదో కదులుతున్నట్టు రిఫ్లెక్షన్ కనిపించింది. నెమ్మదిగా, చాలా నెమ్మదిగా ఆమె వెనక్కి తిరగబోతుండగా గది తలుపు గీ ఓ ఈ అని ఆత్మలాగా నెమ్మదిగా తెరుచుకుంది. బయట చీకటి కారిడార్. ఏ శబ్దం లేదు. కాని నేలపై ఆమె అమ్మదే అయిన మొబైల్ కవర్ పడి ఉంది. అమ్మా అని పిలిచింది. కాని సమాధానం రాలేదు. అనన్య ఒక్కసారిగా వెనక్కి తిరిగిన క్షణంలో ఒక భారీ నల్ల నీడ ఆమెపైకి దూసుకొచ్చింది. లైట్ ఫ్లికర్ అయింది. గది మొత్తం కంపించింది. ఫోన్ నేలపై పడిపోయింది. మరుసటి క్షణం స్క్రీన్ బ్లాక్. ఏకైక శబ్దం అమ్మా కాలింగ్ అని రింగ్టోన్ మాత్రమే. ఆ రాత్రి తర్వాత అనన్యను ఎవ్వరూ చూడలేదు. మీరు ఇలాంటి కథలు వినాలి అంటే మన నందస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ కొడటడం మర్చిపోకండి ప్లీజ్. ధన్యవాదములు.